ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ ఎంపీ ఎన్నిక రద్దు, రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మండి నుంచి ఎంపీగా విజయం సాధించిన బీజేపీ నేత కంగనాకు ఊహించిన షాక్ తగిలింది. బీజేపీ నేత కంగనా ఎన్నికల రద్దు అయ్యేలా కనిపిస్తుంది. లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కంగనా వేసిన నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని కిన్నౌర్ నివాసి పిటిషన్ వేశారు. బీజేపీ నేత కంగనా ఎన్నికను రద్దు చేయాలని కూడా కిన్నౌర్ నివాసి పిటిషన్ వేశారు. అయితే దీనిపై తాజాగా విచారణ చేసిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ లోక్సభ సభ్యురాలు కంగనా రాథోర్కి నోటీసు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో దీనిపై ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ జ్యోత్స్నా రెహ్వాల్ నోటీసులు జారీ చేశారు. అంటే అఫిడవిట్ ఇచ్చిన పత్రాలపై బీజేపీ నేత కంగనా క్లారిటీ ఇవ్వకపోతే ఆమె ఎంపీ పదవి పోయే ఛాన్స్ ఉంది. కాగా కంగనా రాథోర్ మండి లోక్సభ స్థానంలో తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అయితే సింగ్కు 4,62,267 ఓట్లు రాగా కంగనాకు 5,37,002 ఓట్లు వచ్చినట్టు వచ్చాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.